అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది? ఏ వయసు దాటిన తర్వాత వస్తే కాంప్లికేషన్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో, ముఖ్యంగా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు అకాడమికల్‌గా గానీ, లేదంటే అన్ని రంగాల్లో ముందు వెళ్ళటం వలన ఏమవుతుంది అంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ, లేదంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటము, లేదంటే ప్రెగ్నెన్సీ వలన వచ్చే కాంప్లికేషన్స్ గానీ చాలా పెరుగుతూ వస్తున్నాయన్నమాట. సో, ఈ మాకున్న స్టడీస్ గానీ, రీసెర్చెస్ గానీ ఏం చెప్తున్నాయి అంటే 35 సంవత్సరాల దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఆడవాళ్ళల్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది మేము తరచుగా చూస్తూ ఉంటాం. సో, ఆ కాంప్లికేషన్స్ అనేవి డయాబెటిస్ గానీ, లేదంటే హైపర్‌టెన్షన్ గానీ, లేదు అంటే ప్రెగ్నెన్సీ ప్రీటర్మ్ లేబర్స్ గానీ, ఎర్లీగా డెలివరీ అవ్వటం గానీ, బేబీకి ఇతర ఇష్యూస్ రావటం గానీ, జెనెటికల్ ఇష్యూస్ రావటం గానీ తరచుగా చూస్తూ ఉంటామనమాట.